వికారాబాద్ జిల్లా యాలాల్ మండల పరిధిలోని కోకడ్ గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 64లో కేల్ ఇండియా సంస్థ ఎకరా భూమిని కబ్జా చేసి ప్రహారీ గోడను నిర్మించడం జరిగిందని ఈ విషయాన్ని తెలుసుకున్న రెవెన్యూ సిబ్బందితో పాటు తహసీల్దార్ అక్కడికి వెళ్లి పరిశీలించారు. వెంటనే నిర్మాణం చేసిన ప్రహారీ గోడను తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే మేమే జేసీబీ సహకారంతో తొలగిస్తామని వెల్లడించారు. కోకడ్ గ్రామ శివార్లోని సర్వే నెంబరు 64లో ఈ భూమి ఇంతకు పూర్వమే ఆటో నగర్కు అలాట్మెంట్ చేయబడినది. అది క్యాన్సిల్ చేస్తూ ఖేలో ఇండియాకు 2021 ప్రపోజల్స్ గవర్నమెంట్ పంపడం జరిగింది. అయినప్పటికీ ఈ 2-3 రోజులు ఈరోజు మాకు దృష్టిలోకి వచ్చింది ఏమిటంటే, ఆ సర్వే నెంబర్ లోపల ఎవరో ఇల్లీగల్గా కంపౌండ్ వాడు గోడలు కొడుతున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగానే నేను మా రెవెన్యూ ఇన్స్పెక్టరు కలిసి నిన్న మార్నింగ్ 11:30-12 గంటల వరకు అక్కడ సందర్శించడం జరిగింది. సందర్శిస్తే వాళ్ళు ఇదేం చెప్పారు, అది ఆల్రెడీ ఎవరికి సంబంధించిన భూమి కాదు, ఇంతకుముందు ఎవరు ఉన్నారో ఏమో చేశారు, కానీ అవన్నీ క్యాన్సల్ చేస్తూ ఇంతకు పూర్వమే 2021 కన్నా పూర్వమే ఈ ల్యాండ్ అంతా ఖేలో ఇండియాకు ఇవ్వడం జరిగింది. ఆ ఖేలో ఇండియా భూమి ఉంది కాబట్టి వీళ్ళు ఇల్లీగల్గా ఆక్రమణ చేస్తున్నందున ఆక్రమణను తొలగిస్తా అని చెప్పి వాళ్ళు నిన్న ఎవరు అని తెలుసుకుంటే వాళ్ళు దరఖాస్తుదారులు కూడా వచ్చి మాకు ఇట్లా పాస్బుక్ ఇస్తారు అది ఇది అని చెప్పడం చెప్పింది. చెప్పిన మీ పాస్బుక్ అది ఎక్కడో క్యాన్సిల్ అయిపోయినాయి, లేవు, ఇమీడియట్గా అవన్నీ తొలగించాలి, లేకపోతే నేను చేసి పెట్టి ఇప్పుడే తొలగిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా తొలగిస్తానని ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు తొలగించిన పక్షంలో చట్టం తన పని తాను చేస్తూ ఉన్నాయని ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ అని తీసివేయడం జరిగింది. गुजारा है नीचे गुजारा